హెడేక్ తగ్గడానికి మనం టాబ్లెట్స్ వాడుతున్నామా? లేదంటే టాబ్లెట్స్ వాడడం వల్ల హెడేక్ వస్తుందా? ఈ కన్ఫ్యూషన్ చాలామందికి ఉంటుందండి. ఆ కన్ఫ్యూషన్‌ని ఈ వీడియోలో మనం క్లియర్ చేసుకుందాం. హాయ్! ఐమ్ డాక్టర్ వినూత్న ప్రసాద్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, వినూత్న ప్రసాద్, అడ్వాన్స్డ్ న్యూరో అండ్ స్పైన్ సెంటర్, తిరుపతి. మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్. సో వినడానికి ఈ టర్మ్ కొంచెం కొత్తగా ఉన్నా కూడా ఇది కామన్‌గా వినిపించే కాంప్లికేషన్ అండి. సో మైగ్రేన్ పేషెంట్స్ కానీ, టెన్షన్ టైప్ హెడేక్ పేషెంట్స్ కానీ మెడికేషన్స్ వాడుకునేటప్పుడు మనం పర్టిక్యులర్ డ్యూరేషన్ వరకు టాబ్లెట్స్ వాడుకొని స్టాప్ చేసేయమని చెప్తాము. సో కొంతమంది పేషెంట్స్ ఏం చేస్తారు అంటే ప్రిస్క్రైబ్ చేసిన డ్యూరేషన్ కంటే కూడా ఎక్కువ రోజులు ఈ మెడికేషన్స్ వాడతారు. సో ఈ మెడికేషన్స్ వాడడం వల్ల ఇనిషియల్గా హెడేక్ తగ్గుతుంది అండ్ కంటిన్యూ చేయడం వల్ల హెడేక్స్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు ఏమనుకుంటారంటే మైగ్రేన్ హెడేక్ ఆర్ టెన్షన్ టైప్ హెడేక్ టాబ్లెట్స్ వాడాము, ఇనిషియల్గా తగ్గింది, తర్వాత మళ్ళీ వస్తుంది, సో ఈ టాబ్లెట్స్ పని చేయట్లేదు మాకు అని ఓపీడీకి వస్తూ ఉంటారు. కానీ రియాలిటీకి వస్తే ఆ టాబ్లెట్స్ పనిచేయకపోవడం వల్ల కాదు, ఆ టాబ్లెట్స్ వాడాల్సిన దానికంటే ఎక్కువ రోజులు వాడడం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్టే ఈ హెడేక్. సో దట్ ఈస్ కాల్డ్ as మెడికేషన్ ఓవర్ యూస్ హెడేక్. సో దీనికి ఓన్లీ ఒకటే మంత్రం ఉందండి, అంటే ఏ టాబ్లెట్ అయితే ఎక్సెసివ్గా వాడారో ఆ టాబ్లెట్ స్టాప్ చేశారు అంటే హెడేక్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో మైగ్రేన్కి కానీ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ హెడేక్కి కానీ ఒక న్యూరాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేసిన డ్యూరేషన్ వరకు టాబ్లెట్స్ తీసుకోండి. అండ్ ఆ ప్రిస్క్రైబ్ చేసిన డ్యూరేషన్ తర్వాత కూడా మీరు ఇన్ కేస్ కంటిన్యూ చేయాలి అనుకుంటే వాళ్ళ గైడెన్స్లోనే కంటిన్యూ చేయండి. హెడేక్కి వాడే మెడిసిన్స్లో కనుక మీకు డౌట్ ఉన్నట్లయితే యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ అట్ వినూత్న ప్రసాద్, అడ్వాన్స్డ్ న్యూరో అండ్ స్పైన్ సెంటర్, తిరుపతి.